హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా ముఖేష్ రెడ్డి ఇంట్రోవర్ట్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్కి వచ్చినందుకు అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేసింది ఏదంటే 6 కిలోమీటర్స్ రన్నింగ్ పరిగెత్తాను. మీరు చూడొచ్చు, నా చెమటలు పట్టిపోయినాయి, బాడీ ఫుల్, షర్ట్ అంతా నాలిపోయింది. అదైన తర్వాత పార్క్లో వర్కౌట్స్ కూడా చేశాను. ఇప్పుడు మీరు చూస్తారు దాన్ని. అది మీరు కూడా చేసుకోండి. జిమ్కి పోయే అవసరం లేదు. న్యాచురల్గా పార్కుల్లోనే జిమ్లు ఉంటాయి. ఆ డబ్బులు జిమ్కి పెట్టేదాని బదులు మీ మంచి ఫుడ్కి పెట్టండి. ప్రోటీన్స్ ఫుడ్ అన్నీ తినండి. జిమ్కి పోయడం వల్ల కూడా యూజ్ ఉంది. ఏమంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నా, పార్కులోనే జిమ్లు ఉంటాయి, దాన్ని వాడుకోండి. జిమ్కి పోయే ఖర్చుల్ని ఫుడ్కి పెట్టుకోండి. ఇప్పుడు పార్కులో వర్కౌట్స్ చేస్తాను, మీరు కూడా చూడండి. ఏ వర్కౌట్స్ చేస్తాను, ఎలా చేస్తాను, మీరు కూడా మీ క్యాలరీస్ని బర్న్ చేసుకోండి. లైఫ్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేస్తుండేది వచ్చేసి సైక్లింగ్. ఈ సైక్లింగ్ వల్ల మీ తొడలు తగ్గుతాయి. లెగ్స్లో ఏదైనా పట్టుకుందనుకోండి, అది విడుగుతుంది. మీ లెగ్స్ బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఇంకా సైక్లింగ్ వల్ల మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఏదైనా టెన్షన్స్ ఉంటే పోతాయి. మైండ్ దాన్ని మార్నింగ్ చేయడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ మీ థైస్లో ఉండే ఫ్యాట్ అంతా కరుగుతుంది. థైస్లో ఫ్యాట్ ఉండడం వల్ల మనం సరిగా నడవలేకపోతాం. నడిచేటప్పుడు ఏమవుతుందంటే రెండు తొడల మధ్యలో రాసుకుంటుంది. రాసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అయితే, గాయాలు అయితే. అదే తొడ సన్నుకుంది అనుకోండి, ఇన్ఫెక్షన్స్ కావు. కాబట్టి సైక్లింగ్ అనేది చాలా మంచిది. ఇప్పుడు మీరు చూస్తున్న ఎక్సర్సైజ్ కూడా ఇది లెగ్స్ స్ట్రెంథనింగ్ చేస్తుంది, అంటే గట్టిపడుతుంది. అంటే మీ లెగ్స్లో ఏదైనా బ్లడ్ సర్క్యులేషన్ కాలేదనుకోండి, ఈ ఎక్సర్సైజ్ వల్ల అవుతుంది. మళ్ళీ థైస్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మీ రన్నింగ్కి ఇది హెల్ప్ అవుతుంది మంచిగా. కాబట్టి ఇది మీరు రోజు చేయండి. 30 టైమ్స్ చేయడం వల్ల లెగ్స్ అనేది స్ట్రెంథనింగ్ అయితే మీరు రన్నింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆ లెగ్స్లో నర్వ్స్ అన్ని బయటకు వస్తున్నాయి. ఆ నర్వ్స్ అన్ని స్ట్రెంత్ అవుతాయండి. ఇంకా మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్కి పోదాం. ఇది వచ్చేసి రొటేషన్, హ్యాండ్ రొటేషన్ చేయడం వల్ల హ్యాండ్స్లో ఎక్కడన్నా పట్టుకుందనుకోండి, అది ఇడుగుతుంది. మళ్ళీ హ్యాండ్స్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది. మళ్ళీ మీరు రన్నింగ్ పోవడానికి హ్యాండ్స్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది. అంటే మీరు రన్నింగ్ పరిగెత్తేటప్పుడు హ్యాండ్స్ని ఇలా అంటారుగా, ముందుకి వెనక్కి అంటారు. కాబట్టి ఇది చాలా హెల్ప్ అవుతుంది మీ హ్యాండ్స్కి. మళ్ళీ హ్యాండ్స్ కూడా స్ట్రెంత్ అవుతాయి ఇది చేయడం వల్ల. కాబట్టి మీరు కూడా నేచర్లో చేసుకోండి, బాగుంటుంది. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అంటే మీ బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, బ్యాక్ పెయిన్ వల్ల మీరు సాఫ్ట్వేర్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కూర్చోడం వల్ల మీకు బ్యాక్ పెయిన్ అనేది వచ్చేసింది. ఇది చేయడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది పోతుంది. మళ్ళీ పొట్ట కూడా తగ్గుతుంది. ఇంకా ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మీ షోల్డర్ అనేది స్ట్రెంథనింగ్ అవుతుంది. మీ బ్యాక్ పెయిన్ కూడా ఏమైనా ఉంటే అది కూడా పోతుంది. మరి బైసిప్స్ అనేది పెరుగుతుంది. మీ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ ఎక్సర్సైజ్. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.